Constitutional completely now. Then you have to file a police complaint now. It has become completely unconstitutional. An officer is not being informed. Somebody goes and does a government work. What is his authority to do that? How is he allowed to do that? పోలీస్ కేసు ఫైల్ చేయండి. మరి ఆఫీసర్కి తెలియదు అంటారు, మీకు తెలియదు అంటారు. మరి మన రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ పని చేయట్లేదు, గవర్నమెంట్ పని చేయట్లేదు, మనకు తెలియదు, మీరంటారు నాకు తెలియదు, ఆఫీసర్ కూడా తెలియదు, కొబ్బరికాయ కొడతారంటారు. దెన్ వీఆర్ వర్కింగ్ ఇన్ ఇట్ ఇస్ డ్రామా. ఆఫీసర్ నేను డ్రామా. రేపటి నుంచి అందరూ ఇష్టం ఉన్న కాడ రోడ్డు మీద కొబ్బరికాయలు కొట్టుకోండి. అంతే కదా మేడం, దట్ ఇస్ వాట్ యూర్ ఆన్సరింగ్ నౌ. You're running in an unconstitutional government then. We don't have a constitution at all now. We don't have a government body. You're saying, in spite of them, they do not know what they change up madam. How do you answer this question when you say even they don't know? Whom are you going to respect then? How are you going to take action on those people? అవును నాకు అర్థమైందండి. సో ఎవరు పడితే వాళ్ళు రోడ్ల మీద పోతూ కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు. అదే కదా మీరు చెప్పింది. మరి వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయాలంటే అంటే నా బికమ్ జోక్ నా. యూఆర్ లివింగ్ ఇన్ బనానా రిపబ్లిక్. దెన్ ఇన్ఫార్మ్ ద అంతేగాని ఒక్క సబ్జెక్ట్ నే మీరు సాగదీస్తే మాత్రం సబ్జెక్ట్ కాదు మేడం. మేడం అగైన్ మేడం యూఆర్ లూజింగ్ యువర్ కూల్. ఇట్స్ నాట్ సీనియర్ జెంటిల్మెన్. He's been a politician forever. ఆయన ఎంపీపీ గారు, ఆయన తెలియకుండా రూల్ లో వర్క్ చేస్తే అడగొద్దా మిమ్మల్ని? నేను అడగొద్దని చెప్పలేదు సార్, నేను అడగొద్దని చెప్పలేదు. అడిగారు, మీరు రైటింగ్ లో ఇచ్చారు, మీరు టేక్ యాక్షన్ అని చెప్తున్నారు. How does he start the work without the age notice? How did he start first of all? Record sir పక్కన పెడతాము. How did he start the work? You just said వాళ్ళు తెలియకుండా స్టార్ట్ చేస్తారని చెప్తాను మీరు. సార్ శాంక్షన్ అయిన వర్క్ కి అక్కడ ఉండే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ రెడీ ఉంది. Madam, ఇది కూడా ఫేవరెట్ రైటింగ్ అంటారు. I didn't want to raise this at all. I in of the context also I've come and informed you. Of the context also because I was being a gentleman, which I am always and I'm going to be always also. But please I request you that my entire ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు ఎందుకు ఒకటి ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కటి ప్రజాప్రతినిధులు ఇవ్వాలి. అది కాదు నాకు కావాల్సింది. ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకి ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళకి ఇంపార్టెన్స్ లేనప్పుడు సోల్ రెస్పాన్సిబుల్ కదండి. యు ఆర్ ద కలెక్టర్, యు ఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. యువర్ సేయింగ్ అన్కాన్స్టిట్యూషనల్ వాళ్ళు ఎవరో చేస్తున్నారని చెప్తున్నారు. మీరే చెప్తున్నారు. మిమ్మల్ని అడిగేది బాగా అన్కాన్స్టిట్యూషన్ అంటున్నారు. ఓ డూయింగ్ ఇట్ is unconstitutional. Without his knowledge of doing it is unconstitutional. Without the knowledge of you, I'm talking about that. Already department జరిగింది సార్. దట్ తప్పనిసరిగా గౌరవ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కి ఇన్ఫార్మ్ చేసే వర్క్ చేయమని చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. బట్ 1 or 2 lapses that you have mentioned are definitely taken on record and we will issue the memos to the concerned officers and ensure action against them. But not recording the work, it may not be a... Look, you record the work. We're not saying don't record the work. That's the secondary thing. Record చేద్దాం ఇది చెప్పలేదు. రికార్డ్ చేసి చెప్పలేదు. ఆయన ఏమన్నాడంటే ఎట్లా రికార్డ్ చేస్తే తెలియకుండా రికార్డ్ ఇస్తాను. రికార్డ్ చేసి చెప్పలేదు. ప్రజాప్రతినిధి స్టార్ట్ చేస్తుంది.